నమస్కారం. కేసీటీవీ ప్రేక్షకులకు వీక్షకులకు శివరాత్రి పర్వదినం శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. అగస్తేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మహాశివరాత్రి పర్వదినం ప్రత్యేక అలంకారంలో దర్శనమించిన పరమేశ్వరుడు. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం. శివనామ స్మరణలతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. పొంగనూరులో మానల సింహ గర్జన కరపత్రాలు ఆవిష్కరణ. మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించిన చెల్లెల రామచంద్రారెడ్డి. వార్తలోని వివరాలు. పొంగనూరు మండలం నెక్కొంది గ్రామం సమీపాన కొండపై వెలసి ఉన్న దక్షిణ కాశీగా పేరొందిన అగస్తేశ్వర స్వామివారిని మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణలు చేసిన తర్వాత శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత అగస్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేసి వేద ఆశీర్వాదం చేశారు. శ్రీనాథ్ రెడ్డి, అనీషా రెడ్డి, పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. మంగళాని భవంతు నిత్యతశ్రీరస్య నిత్యమంగళాని భవంతు. ఓకే సార్. Very happy to see you. Tirupati Konda, చదువు అయ్యప్పని తెచ్చేసాం. జీవితం ఫాదర్ వెరీ హ్యాపీ. గుడి నీ వల్ల పాపం నేను ఎప్పుడు వచ్చా క్షమ అడుగుతాను సార్. మీ స్కూల్ ఇస్తాను సార్. భక్తులు బాగా వస్తూ ఉంటారా? ఇంకేం సౌకర్యాలు ఏమైనా సౌకర్యాలు కావాలా? సౌకర్యాలు కొంచెం హ్యాపీగా
ఫోటో తీయప్పుడు ముందర నుంచి ఫోటో అంటే ముందర కాళ్ళ కట్టమంటే ఫోటో ఎందుకంటే పూర్తిగా రెన్యువేట్ చేస్తున్నారు మొత్తం జిఎస్టీ షీట్ చేస్తున్నారు అది కూడా పాత వాళ్ళు ఇక్కడ కొన్ని లేకుండా ఉన్నాయి వాళ్ళు తయారు చేస్తారు సేమ్ యాజ్ సైడ్ ఇవి కూడా పిల్లర్స్ కొత్తగా కొనేసి సేమ్ అదే సమానం మార్చి 23న తిరుపతిలో జరిగే రాయలసీమ మాలసింహ గర్జన సభను విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ పిలుపునిచ్చారు. బుధవారం పొంగనూరు పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో సభకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సింహగర్జన సభకు మాలలు, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సుమిత్ర రమణ, శ్రీనివాసులు, సీను, జేబీ నాగరాజ, కమ్మిరెడ్డప్ప, మహేంద్ర, నాగరాజ, కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు. రేపు నెల 23 తిరుపతిలో రాయలసీమ మాలల సింహగర్జన కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రం ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తామని, క్రిమినల్ విధానం తీసుకువస్తామని ఆయన మాజీలకు హామీ ఇచ్చారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో మాలలు ఉంటేనే నీ ప్రభుత్వం ఉంటేనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు హామీలు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. ముందుగా మన నియోజకవర్గంలో ఉన్న మాల విద్యార్థులు, ఉద్యోగస్తులకు అందరికీ విన్నపం, రేపు నెల 23 జరిగే మాలల సింహగర్జన కార్యక్రమానికి రాయలసీమ జిల్లా నుంచి లక్షలాది మంది మాలలు వస్తున్నారు. కాబట్టి మన నియోజకవర్గం నుంచి కూడా వేల సంఖ్యలో అందరూ ఈ కార్యక్రమానికి తరలిపోయి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన కోరుతున్నాం. మేము ఆమోదిస్తున్నాం. కావున ఇటువంటి దురుద్దేశంతో దళితులు రాజకీయంగా తొక్కడానికి మీరు చేసినటువంటి కుట్ర పన్నాగాలు మేము అందరూ అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ నెల 23వ తారీఖున జరిగే లక్షలాది మందితో తరలి వచ్చి ఈ వర్గీకరణ. పొంగనూరు మండలం ఉలవలదిన్న గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో శివకోటిని చేపట్టారు. గ్రామంలోని రామాలయం వద్ద ప్రత్యేకంగా మండపం ఏర్పాటు చేశారు. అందులో శివపార్వతుల చిత్రపటాలను కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం శివకోటిని ప్రారంభించారు. నిర్విరామంగా 24 గంటల పాటు శివకోటి జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పుంగనూరులో అగ్నిగుండ ప్రవేశానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అఘోర వీరభద్రస్వామి, బసవేశ్వర స్వామి, నందిధ్వజం, లింగధీరుల ఖడ్గ నృత్యాలతో ఊరేగింపు తర్వాత గురువారం వేకువజామున భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. అందులో భాగంగానే నగరి ప్యాలెస్ ఆవరణంలో అగ్నిగుండానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. సదం మండలం బూటుపల్లిలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామి వారి ఉత్సవాల్లో పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఆయనకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. చల్ల రామచంద్రారెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత పరమేశ్వరుని తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. హలో అందరూ కూడా ఎవరెవరి వార్తల్లో వాళ్ళు అందరూ కూడా మనసులో చెప్పుకోండి. తర్వాత నేను చెప్తాను. బాబు
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్లీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్లీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగనూరు కొత్త ఇండ్లు దండపాలెం రోడ్డులో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మకుమారి సంస్థ వారు జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేశారు. వారి ఆహ్వానం మేరకు విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయురాలు సేవా సంస్కర్త సరస్వతమ్మ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తర్వాత జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు. హిందూ సత్యధర్మ దివ్య జ్ఞాన జ్యోతి నూతన కమిటీ ఎన్నికైంది. పుంగనూరు పట్టణం త్యాగరాజస్వామి వారి ఆలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షులుగా వెంకటేష్, ఉపాధ్యక్షులుగా నాగరాజ, కార్యదర్శిగా రాజారెడ్డి, కోశాధికారిగా నీలం భద్రయ్య, వీరితో పాటు కార్యవర్గ సభ్యులుగా కృష్ణకుమార్, మునీశ్వర్, శ్రీలత, లక్ష్మీ కీర్తన, వెంకటరమణ, సుధాకర్ రెడ్డి, పృథ్వీలు ఎన్నికయ్యారు. హిందూ ధర్మం ఆచారాలను వ్యాప్తి చేసేందుకు ఈ కమిటీ కృషి చేస్తుందని నూతన అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. ఓం నమః శివాయ. పుంగనూరు పట్టణంలో ప్రముఖులైనటువంటి ఎం వెంకటేష్ గారు కొంతమందిని పోగు చేసి హిందూ సత్య ధర్మ దివ్య జ్ఞానజ్యోతి అనే ఒక సంస్థను సుమారు 10 సంవత్సరాల క్రితం ప్రారంభించడం, ఇప్పటి వరకు కూడా పట్టణంలో ఉన్నటువంటి వివిధ విద్యాలయాలకు విద్యార్థులకు ప్రతి సంవత్సరము వారి యొక్క మానసిక పరిస్థితులపై అవగాహన కల్పించడం, ఎగ్జామ్ సందర్భంగా వారికి ధైర్యాన్ని నింపే విధంగా ప్రతి సంవత్సరము వివేకానంద జయంతి సందర్భంలో అయినా వివిధ కార్యక్రమాలు చేసి పట్టణ ప్రముఖుల్ని కూడా గుర్తించి పట్టణంలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంస్థ అధ్యక్షుల్ని గుర్తించి వారికి ప్రతి సంవత్సరము వారు వారి శక్తి మేరకు వారిని గౌరవించుకోవటం ఆనవాయితీగా పెట్టుకొని ఇప్పటి వరకు సుమారు 44 కార్యక్రమాలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వెంకటేష్ గారిని నేను అభినందిస్తున్నాను. అయితే దీన్ని ఒక సంస్థ రూపంలో తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సంస్థకు గౌరవాధ్యక్షులుగా వేంపల్లి అబ్దుల్ ఖాదర్ గారు కవి వారిని గౌరవాధ్యక్షులుగా ఎన్నుకోవటం, అదేవిధంగా పట్టణానికి చెందినటువంటి ప్రముఖులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినటువంటి వెంకటపతి గారిని ఉపాధ్యక్షులుగా పెట్టుకోవడం, వ్యవస్థ అధ్యక్షులుగా ఎం వెంకటేష్ గారు, ఉపాధ్యక్షులుగా నాగరాజన్న గారు, కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సంస్థను ఈ యొక్క పట్టణంలో విస్తృతంగా ముందుకు తీసుకెళ్లి వివిధ సేవా కార్యక్రమాలు చేయడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై. పొంగనూరు పట్టణం బజారు వీధిలోని ఆరవేష భవనంలో బుధవారం చెస్ క్యారమ్స్ నియోజకవర్గ స్థాయి టోర్నమెంట్ను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి విద్యార్థులు ఆసక్తిగా టోర్నమెంటులో పాల్గొన్నారు. పిల్లల్లో స్నేహపూర్వక పోటీని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆరవేష సంఘ అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. సరే మన నియోజకవర్గంలో ఉండే విద్యార్థులకి చెస్ క్యారమ్స్ మీద కాంపిటీషన్ పెట్టాలని మన గురుకులం ఆచార్య మణికంఠ సార్ మన నుంచి నాకు అప్రోచ్ అవుతా ఉన్నారు. సరే లాస్ట్ ఇయర్ కూడా నిర్వహించాం, మళ్ళీ అదే వాళ్ళు కంటిన్యూ చేద్దామంటే సంకల్పంతో ఈ చెస్ క్యారమ్స్ అనేది ఎందుకు, దీని నుంచి బెనిఫిట్స్ ఏంటి ఎవరు చెప్తారా? మీరంతా చేస్తారా కదా స్టూడెంట్స్, ప్రైజెస్ అంటే విన్నర్స్ ఒకరికే, కానీ 40 మంది పార్టిసిపేషన్ చేస్తే 40 మందికి ఏదో ఒక రకమైన బెనిఫిట్ ఉంటుంది. ఏముంటుంది ఆ బెనిఫిట్? చెస్ అనేది క్యారమ్స్ అనేది ఇవి మైండ్ గేమ్స్, మీ మేధా సంపత్తిని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఎదుటి వ్యక్తులు ఒక కాయిన్ నుంచి ఒక పాన్ వచ్చిందే తిరుగుతారు, మనం దాన్ని ఏ విధంగా సంపాదించి మన రాజును సేఫ్టీ చేసుకోవాలి అనేది ఆలోచన చేస్తూ ఉంటాం మైండ్లో. ప్రతి పాయింట్లోనూ మన మైండ్ షార్ప్నెస్ అనేది తెలుస్తూ వస్తుంది, డెవలప్మెంట్ అవుతుంది మాట మేధస్సు. రెండోది చురుకుదనం ఏర్పాటు అవుతుంది, పరిసరాలను గమనించే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి.
అదే మరి కాయిన్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఏది కొట్టాలి, ఆపోజిట్ కాయిన్ కొడితే మనకి మైనస్ పాయింట్లు వస్తాయి. మన కాయిన్ పడింది అనుకోండి మనకి ప్లస్ పాయింట్స్ వస్తాయి. రెండోది రెడ్ కొట్టిన తర్వాత మనం ఫాలో కూడా ముందుగానే ప్రిపేర్ అవుతాం. రెడ్ కొడితే దీన్ని ఫాలో ఏ విధంగా మనము చేసుకోవాలి. ఈ ఫాలో కొట్టాలనుకోండి 5 పాయింట్స్ మనకి పాస్ అవుతుంది. అప్పుడేమైంది ఆడేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవన్నీ మీకు కూడా ఇండైరెక్ట్ గా నిత్య జీవితంలోనూ ఉపయోగపడతాయి, ఎగ్జామ్స్ లోనూ బాగా ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఒకసారి చదివినారనుకోండి మైండ్ ఫిట్ అయిపోయింది. స్కూల్లో స్టూడెంట్స్ కి టీచర్స్ చెప్తారు కదా, అప్పుడే మీరు ఆలోచన చేసి దాన్ని గమనించుకున్నారంటే మళ్ళీ ఎగ్జామ్స్ లో మీరు చదవాల్సిన పని కూడా లేదు. అదే అన్నమాట కాన్సన్ట్రేషన్ అనేది, జ్ఞాపక శక్తి. ఎందుకు ఒకసారి మనము విన్నర్స్ ఏ విధంగా గెలిచారనేది మనకి ఎంత తెలుస్తుంది, అబ్జర్వేషన్ చేస్తేనే మనకి తెలుస్తుంది. మనం ఆ పొజిషన్ పోవాలంటే ఏం చేస్తాం, వాళ్ళు వేసిన ఎత్తులన్నీ గమనిస్తాం. జగాలను కాచే జంగముడు, ఆది అంతాలు లేనివాడు, అండపిండ బ్రహ్మాండాలన్నింటా నిండినోడు, ఇంటి గుణగణాలు ఉన్న చెంబుడు నీళ్లు పోస్తే చాలు ఖుషవుతాడు, కాసిన్ని బిల్వదళాలు వేస్తే అనుగ్రహిస్తాడు. ఆ పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకునే పర్వదినమే మహాశివరాత్రి. అదే జన్మకో శివరాత్రి అంటూ భక్తకోటి శివనామ స్మరణలు చేసింది. శివ అంటే మంగళం, సమస్త సన్మంగళాలను ప్రసాదించేవాడు, భక్త సులభుడు, అభిషేక ప్రియుడు, త్రిమూర్తుల్లో మహాదేవుడు ఆ పరమశివుడు. ఆద్యంతాలు లేని లింగ రూపాన్ని ధరించి మానవాళిని అనుగ్రహించిన మహాపర్వదినమే మహాశివరాత్రి. మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి నాడు అర్ధరాత్రి సమయాన బ్రహ్మ విష్ణువుల మధ్య నుంచి పెళ్లిపెళ్లర భావాలతో ఓ అద్భుత జ్వాల స్వరూప మహాలింగం ఆవిర్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. శివుడు ఉండేది వెండికొండల కైలాసం. మహాశివరాత్రి పుణ్యాన ఆ కైలాసం అనేది ఓ కోలాహలంగా భూమిపైనే తాండవిస్తుంది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల శివనామ స్మరణలతో కిటకిటలాడాయి పుంగనూరులోని శివాలయాలు. తెల్లవారుజాము నుండి భక్తులు ప్రత్యేక అభిషేకాలు పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు భక్తులకు అందజేశారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ కళత్రబల్తం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం శీతాంశుశోభిత కిరీట విరాజమానం హాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం పంచాననం దురితమత్త మతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణ శోక జరాట వీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపి రాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం ఉపేరతించ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమల మధ్యగతం ప్రవేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం రాగాదిదోషరహిత స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం వారాణసీపురపతిం భజ విశ్వనాథం
వారాణసీపురపतेః స్తవనం శివస్య వ్యాసోక్తమష్టకమిదం పఠితా మనుష్యా విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం. విశ్వనాథాష్టకమిదం యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. విశ్వనాథం నాదనాదం సదానందభాజం భవ్యభూతేశ్వరం భూతనాదం శంకరం శంభుమీశానమీ. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వర మచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం. చంద్రశేఖరమాశయే మమ కిం కరిష్యతి వయ్యమః. పంచపాదప పుష్పగంధ పదాంభుజద్వయ శోభితం ఫాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధ కళేభరం భవనాశనం భవమవ్యయం. చంద్రశేఖర 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 రక్ష మాం. మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోవరం దేవ సింధు తరంగ సీకర సిక్త శుభ్ర జటాధరం. చంద్రశేఖర 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 పాహి మాం. యక్షరాజసఖం భగాక్షహరం భుజంగ విభూషణం శైలరాజసుతా పరిష్కృత చారువామకళేవరం క్షేళనీలగళం పరశ్వధారిణం మృగధారిణం. చంద్రశేఖర 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 పాహి మాం. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాదిమునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామరపాదపం శమనాంతకం. చంద్రశేఖర 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 రక్ష మాం. భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భక్తిముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం. చంద్రశేఖర 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 రక్ష మాం. భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరితంబరం సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం సోమవారణ భూహుతాశన సోమపానిఖిలాకృతిం. చంద్రశేఖర 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 పాహి మాం.
विश्वसृष्टिविधायिनं पुनरेव पालन तत्परं संहरन्तमपि प्रपञ्चमशेषलोकनिवासिनं क्रीडयन्तमहर्निशं गणनाथयूधसमन्वितं चन्द्रशेखर 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 रक्ष माम्। मृत्युभीतिमृकण्डुसूनु कृतस्तवं शिव सन्निधौ यत्र कुत्र च यः पठेन्न हि तस्य मृत्युभयं भवेत् पूर्णमायुररोगतमखिलार्थसम्पदमादरम् पूर्णमायुररोगतमखिलार्थसम्पदमादरम् चन्द्रशेखर एव तस्य ददाति मुक्तिमयत्नतः चन्द्रशेखर एव तस्य ददाति मुक्तिमयत्नतः चन्द्रशेखर एव तस्य ददाति मुक्ति। కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా వారికి సుట్టానివే తడిపట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కునివే యములాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే ఎన్ని కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నరులకు అందని నీ లీలలు చిత్రాలులే పప్పుల గంగమ్మ పక్కన పార్వతమ్మ ఇద్దరు సతుల ముద్దుల ముక్కంటేశ్వరుడవే నిందొక్క పొద్దులు దండి నైవేద్యాలు మనసారా నీ ముందు పెట్టినమే కైలాసవాసుడ కరుణాల దేవుడ కరుణించమని నిన్ను వేడుకుంటామే త్రిలోక పూజుడా త్రిశూలధారుడా పంచభూతాలకు అధిపతివి నీవురా శరణని కొలిచిన వరములనిచ్చేదరా అభిషేక ప్రియుడా అద్వైత భాస్కరుడా దేవాను దేవుళ్ళు మెచ్చినోడా ఒప్పు జగ్గుల పూజలు అందినోడా అనంత జీవకోటి తెలినోడా నీవు ఆత్మలింగాని మాయలోడా
పాడేటోడా కురపై వీరన్న వైదరికి చేరినోడా నటరాజ నాట్యాలు ఆడేటోడా నాకు పామును మెడ చుట్టూ చుట్టినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర ఎండికొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అగస్తేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మహాశివరాత్రి పర్వదినం ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన పరమేశ్వరుడు. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం. శివనామ స్మరణలతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. పుంగనూరులో మానల సింహగర్జన కరపత్రాలు ఆవిష్కరణ. మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించిన చెల్లెల రామచంద్రారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.